జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు అభూత కల్పనలతో, అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచాతి నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ వార్తలు ఎక్కువగా నమస్తే తెలంగాణ, టీ న్యూస్, బీఆర్ఎస్ సోషల్ మీడియా, పల్లా రాజేశ్వర రెడ్డి గారి ప్రకటనలు, తాటికొండ రాజయ్య గారి ప్రకటనల్లో నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రము ఆధారం లేని వార్తలు, సత్యదూరమైన వార్తలు. అటవీ భూములను పరిరక్షించే క్రమంలో త్వరితగతిన సెక్షన్ 4 కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నేను ఒకవైపు అధికారులను ఆదేశిస్తూ ఉంటే, మరొక వైపు రైతుల పట్టాభూములను కాపాడాలనే ప్రయత్నం చేస్తుంటే నేను కబ్జాకు పాల్పడుతున్నానని మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. దీనికి వివరణ ఇచ్చుకోవటానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తున్నది. ఇలాంటి వార్తలు రాసి ప్రజలను అయోమయంలో పెట్టి ఒక వ్యక్తి యొక్క నిజాయితీని, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఆధారాలు ఉంటే, సాక్ష్యాలు ఉంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఏది లేని పరిస్థితులలో ఏదో ఆకాశం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా, ఏదో శూన్యం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా ఈ వార్తలు రావడం చాలా బాధాకరం. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో 1994లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇప్పుడు 2025, దాదాపు 30 ఇయర్స్, 30 సంవత్సరాలుగా నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలలో ఉన్నాను. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నా అధికారాన్ని ఉపయోగించుకొని అధికారులను బెదిరించో ఇంకే రకంగానో ప్రయత్నం చేసో ఒక గుంట భూమి కూడా నేను కబ్జా చేయలేదు. నీతి అని మాట్లాడుతుంటాడు. ఈరోజు చిలుకూరుగుట్ట ముగుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా కరియంశ్రీ చెప్పాల పల్లా రాజేశ్వర రెడ్డి సహకారంలో 10 కోట్లు వచ్చిన విషయం ఒకటైతే, రెండవది శ్రీధర్ రావు దగ్గర ₹1 కోటి తీసుకొని ఆయనకు మరి సీనియర్ మోస్ట్ యాదిరెడ్డి అని చెప్పి చిన్నపిల్లలకు చైర్మన్ వచ్చేది ఉంటే ఇందిరా ప్రపోజ్ చేస్తే అది కాదని పైసలు తీసుకొని చిలుకూరుగుట్ట దేవస్థానం చైర్మన్గా శ్రీధర్ రావు గారిని నమ్మించి మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు. పాపం శ్రీధర్ రావు గారు అమాయకుడు, దైవభక్తితో వెంకటేశ్వర స్వామిని పూజించాలని కులదైవంగా తీసుకొని చేస్తూ ఉంటే మరి యాదిరెడ్డి నోటికాడ ముక్క ఎత్తేసి డబ్బులకు అమ్ముడుపోయి ఆయన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు భూములు కావచ్చు, అదేవిధంగా 10-15 కోట్లతో హనుమకొండలో కట్టిన విలాసవంతమైన ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఆర్మిచర్ ప్లాంట్ రాంపూర్లో కావచ్చు, పక్కనే పెట్రోల్ పంప్ కావచ్చు, బినామీ పేరుతో ఉన్న గోదాములు కావచ్చు, రాంపూర్లో, హైదరాబాద్లో ఆస్తులు, విదేశాల ఆస్తులు ఎన్నో ఉన్నాయి. వాటి జోలికి పోవట్లేదు. కానీ శుద్ధపూస లెక్క నేను నీతివంతుని వడడుగుతాను. నేను నీతి గురించి నేను ఒక్కనే చొక్కం పూస లెక్క స్థాయి మర్చిపోయి సందర్భం కానీ కూడా మాట్లాడడం చేస్తూ ఉంటాడు. ప్రధానంగా నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని, మీరిద్దరు స్వయంగా దేవునిగుట్టలకు వెళ్ళండి. అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులు అందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజేశ్వర రెడ్డి గారి ఇంట్లో, రాజయ్య గారి ఇంట్లో గులాముగా పనిచేస్తానండి. మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాముగా పనిచేయాలి. నిరూపించకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి. నా సవాలును కాస్తంత తెలంగాణ చీము నెత్తురున్నోడైతే అంగీకరించాలి.
కాస్తంత తెలంగాణ చీము నెత్తురు ఉన్నాడు నా సవాలును అంగీకరించాలి, లేకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకుంటే నేను తీసుకోపోయే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలి. దయచేసి నేను మీడియా మిత్రులందరినీ కోరుతున్నా, నేను ఈ జిల్లాకు కొత్తవాడిని కాదు. 30 సంవత్సరాలుగా మీ ముందే ఉన్నాను. నేను నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఎవరిని మోసం చేసింది లేదు, ఎక్కడ తప్పు చేసింది లేదు, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డది లేదు. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ ఏ క్లీన్ వైట్ పేపర్, కోరా కాగజ్. నా రాజకీయ జీవితం అంతా కోరా కాగజ్. ఇట్స్ ఎ వైట్ పేపర్, నో బడీ కెన్ ఇంక్ ఆన్ ఇట్. ఎవరికి ఆ ధైర్యం లేదు. ఎందుకు లేదు అంటే నేను ఎందుకు తప్పు చేయలేదు. లీడర్ వరంగల్ కానీ గన్పూర్ కానీ నీ గుర్తుగా ఒక్కటంటే ఒక్క పని చేసి చూపించు. నేను 8 నెలలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వరంగల్ జిల్లాకి హెల్త్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. వరంగల్ జిల్లాకి 150 బెడ్స్ తోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. 50 బెడ్స్ 50 బెడెడ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అత్యవసర పిల్లల విభాగాన్ని తీసుకురావడం జరిగింది. అనేక పిఎస్సీలతో పాటు జఫర్గఢ్కి సివిల్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అత్యంత ముఖ్యంగా నా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి జనగాం జిల్లాకు ప్రధాన కారణం నేనయ్యా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో నా పాత్ర ఉంది, జనగాం జిల్లా ఏర్పడడంలో నా పాత్ర ఉంది, అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడంలో నా పాత్ర ఉంది, కాళోజీ కళాక్షేత్రంలో తీసుకురావడంలో నా పాత్ర ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకున్న నా పాత్ర ఉంది. మరి నువ్వు ఇన్ని పోర్టుఫోలియోలు టాల్ లీడర్ అంటున్నావు కదా, నీ జ్ఞాపకంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికెట్ రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా ఇలా పల్లా రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడడం సిగ్గుచేటు. ఇప్పటికే నమ్మి నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి బిడ్డకు ఎంపీ పార్టీ ఫండ్ బీఫామ్ ఇచ్చిన తర్వాత అక్కడ తిన్నింటి వాసాలు లెక్కబెట్టి నమ్మక ద్రోహానికి పరాకాష్ఠగా నక్కజిత్తులు ప్రదర్శించి 100 కోట్లకు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్కు అమ్ముడు పోయింది. ఇవాళ ఇదేదో నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి మాట్లాడడం సిగ్గుచేటు. నువ్వు ఎన్నోసార్లు ఇప్పటికే రాజీనామాలు చేయాలి. టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు, కాంగ్రెస్లో పోయినావు, ప్రజలందరూ నిన్ను చీకొడుతూ ఉన్నారు. బేషరతుగా నిన్ను గెలిపించిన ప్రజలకు క్షమాపణ చెప్పాలి.